దావీదుని ప్రేమిస్తా ఉన్నాడు. రాజ్యాన్ని పరిపాలించే రాజు ఎవరు? నోరు తెరవండి. ప్రేమించాల్సింది ఎవరిని? సౌలుని ప్రేమించాలి. ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు జనులందరూ ఎవరిని ప్రేమిస్తున్నారు అంటే సౌలు మీద ఉన్న ఆ ప్రేమ ఇప్పుడు ఎవరి మీదకి పోయింది? ఇప్పుడు సౌలు దావీదుని ఎలా చూస్తున్నాడు? ఎందుకని? ఇప్పుడు అర్థమైందా? జనులు నన్ను కాకుండా దావీదును ప్రేమిస్తున్నారే, దావీదు చుట్టూ తిరుగుతున్నారే, దావీదుకి దయ చూపుతున్నారే, దావీదు మీద అంత దయ, దావీదు మీద అంత ప్రేమ, దావీదు మీదకి పోయింది ప్రేమ అంతా, దావీదు మీదకి పోయిందే అని ప్రియమైన వాళ్ళరా చూడండి. ఇతరులు నీ పట్ల చూపుతూ ఉన్న ప్రేమను బట్టి, దయను బట్టి ఇతరులు ఏం చేస్తారు? శత్రువులుగా మారిపోతూ ఉంటారు. ఇతరులు నీ పట్ల చూపుతున్న ఆ దయని ప్రేమను బట్టి శత్రువులుగా మారిపోతూ ఉంటారు. దాన్ని మీరు గుర్తెరుగుదురుగాక, ఆలోచన చేయుదురుగాక. మీరు చూడండి, దావీదు వయసు ఎంత చెప్పరామండి? చిన్న వయసే కదా. ఆయన మీదకి పోయినప్పుడు ఎంత వయసు? అవునా కదా? గొల్యాది మీదకి పోయినప్పుడు చిన్న వయసు. గొల్యాది దగ్గర ఏమైనా అయిపోయిన తర్వాత సౌలు దగ్గర చేరాడు. ఆ చిన్న వయసు. చిన్న వయసులోనే వీడింత జ్ఞానం కలిగి, ఇంత తెలివితేటలు కలిగి, ఇంత సుబుద్ధి కలిగి ఏమండి ప్రవర్తిస్తున్నాడా? జనులందరూ అతన్ని ప్రేమిస్తున్నారే, జనులందరూ అతని మీద దయ చూపుతున్నారే, జనులందరూ అతనికి సింహాసనం వేస్తున్నారు, అతని కుర్చీ వేస్తున్నారే, జనులందరూ అతన్ని గౌరవిస్తున్నారే. ఇంత చిన్న వయసులో ఇంత ఘనత, ఇంత చిన్న వయసులో ఇంత హెచ్చింప, ఇంత చిన్న వయసులో అందరి ప్రేమ పొందుకున్నాడే, ఇంత చిన్న వయసులో. అర్థమవుతుందా? ఆలోచన చేయని ప్రియమైన వాళ్ళరా, నువ్వు తండ్రిగా ఉంటే మీ ఇంట్లో నువ్వు తండ్రిగా ఉండి అంత జాగ్రత్తగా చూస్తూ ఉంటే పతోడు వచ్చి నీ చిన్న కొడుకునే అడిగిపోతా ఉన్నారు అనుకో, నీకెట్టుంటుంది? చెప్పలేమండి, ఎట్టుంటుంది? ఒరే ఇంటికి యజమానుని నేనా కాదా? తర్వాత చెప్పండి, ఉంటుందా ఉండదా? కొంచెం ఆలోచన చేయండి. అర్థమవుతుందా? ఇతరుల ప్రేమను ఎంతైతే పొందుకుంటా ఉంటావో, ఇతరుల ఆప్యాయతను ఎంతైతే పొందుకుంటా ఉంటావో, ఇతరుల ద్వారా గౌరవ మర్యాదలు ఎంతకైతే నువ్వు పొందుకుంటా ఉంటావో, అంతగా శత్రువులు ఎదురవుతానే ఉంటారు, శత్రువులుగా మారిపోతానే ఉంటారు. నీ ఇంట్లో వాళ్ళే నీకు శత్రువులుగా మారుతారు. అర్థమవుతుందా? నీ శత్రువులు, నీ స్నేహితులే నీకు శత్రువులుగా మారిపోతారు. దాన్ని గుర్తెరుగు ప్రియమైన వాళ్ళు. ఈ రోజున నాకెందుకు శత్రులుగా మారారు, నాకెందుకు శత్రులుగా మారారు? ఒకప్పుడు రాసుకొని పూసుకొని తిరిగామే, ఒకప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాం. ఎక్కడికి పోతున్నా చెప్పండి? ఆమె లేకుండా నేను లేను, నేను లేకుండా ఆమె లేదు, ఆయన లేకుండా నేను లేను, నేను లేకుండా ఆయన లేడు అని తిరుగుతూ ఉన్న ఆ పరిస్థితులలో నీకు శత్రులుగా ఎందుకు మారారు తెలిసినా? ఇతరులు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు, ఇతరులు నీ పట్ల దయ చూపుతూ ఉన్నారు, ఇతరులు నిన్ను కనపరుస్తూ ఉంటే అది ఓర్చుకోలేక, అది చూడలేక, ఏమన్నా అది మింగుడు పడక ఏం చేస్తారు తెలిసినా? శత్రులుగా మారిపోతారు. అర్థమవుతుందా? దాన్ని గుర్తెరుగుదురుగాక, దాన్ని ఆలోచన చేసుకొందురుగాక. ఈ రోజున చూడండి ప్రియమైన వాళ్ళరా, అతగాడేమైనా సౌలు దావీదేమైనా కీడు చేస్తే పర్వాలే, దావీదేమైనా అపకారం చేస్తే పర్వాలే, ఏమండి శత్రువుగా మారితే ఇబ్బందిలే. దావీదు కీడు చేసిన వాడు కాదు, మేలే చేశాడు. దావీదు అపకారం చేసిన వాడు కాదు, ఏమండి అన్నీ మేలే చేశాడు. అతగాడు యుద్ధానికి వెళ్ళి కూడా ఏమండి మౌనంగా ఉంటే ఇతగాడు ప్రాణానికి తెగించి తన దేశానికి రక్షణ కలుగు చేశాడు, తన దేశానికి ఘనత కలుగు చేశాడు. అర్థమవుతుందా? అలాంటి పరిస్థితుల్లో నడిపించబడుతున్న దావీదు మీద ఎంత శత్రుత్వం పెంచుకున్నాడు చూడండి. ఎందుకు అని అంటే ఆయన దగ్గరికి పోతాం. యోధా వారును, యెరూషలేము వారును, ఏమంటే ఇశ్రాయేలు వారును ఎవరిని ప్రేమిస్తారంట? దావీదును ప్రేమిస్తా ఉన్నారు. ఇతరుల ద్వారా నువ్వు ఎంతగైతే ప్రేమించబడతావో అంతగా శత్రువులు మారుతూనే ఉంటారు. నువ్వు ఉద్యోగం చేస్తున్న ఆ చోట చూడండి, నీకంటే పైవారు
ఏమండి నీకంటే ముందు వారిని ఏమండి గణపరచకుండా హెచ్చించకుండా నిన్ను ఒకవేళ వాళ్ళు హెచ్చిస్తూ ఉంటే పక్కన వాళ్ళు చూస్తూ ఉంటారా, నవ్వుతూ ఉంటారా? అర్థమవుతుందా? ఆఫీసులో ఉంటారా? అలా ఉంటారా? అసలు గుర్తెరగని ప్రియమైన వాళ్ళరా. కనుక ఇతరుల దయను ఎంతగైతే పొందుకుంటా ఉంటారు. బైబిల్లో కూడా ఒక మాట చూపిస్తాను, చూస్తారా? యోహాను సువార్తమానం చూడండి. యోహాను సువార్తమానం 12వ అధ్యాయం 15 నుంచి చూడండి. యోహాను సువార్తమానం 12వ అధ్యాయం 17వ వచనం నుంచి. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతన్ని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయి, కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములెట్లు పోయెనో చూడుడి, ఇదిగో తలపైకెత్తండి. యేసు ప్రభువు లాజరుని సమాధిలో నుంచి లేపాడు. అది జనాలందరూ చూశారు. చూసి అందరూ సాక్ష్యం చెప్తా ఉన్నారు, ఆయనేనండి సమాధిలో నుంచి యేసయ్యని లేపింది. సమాధిలో నుంచి లాజరుని లేపాడు, సమాధిలో నుంచి లాజరుని లేపాడు, సమాధిలో నుంచి లాజరు చచ్చిపోయిన లాజరుని బయటికి రా అంటే వచ్చాడండి, ఏనేనండి ఏనేనండి. జనులందరూ సాక్ష్యం చెప్తా ఉంటే జనులందరూ అక్కడ చూడండి, 10వ వచనం చూడండి. ఆయన ఆ సూచక క్రియ చేసినని జనులు విని 18వ వచనం. ఆయన ఆ సూచక క్రియ చేసినని జనులు విని ఆయనను యేసయ్య దగ్గరికి పోతా ఉన్నారు. జనాలందరూ యేసయ్య దగ్గరికి పోతా ఉన్నారు. అర్థమవుతుందా? అంతవరకు అక్కడ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు పరిచర్య చేస్తూ ఉన్నారు. అర్థమవుతుందా? వాళ్ళ ద్వారా ఏ సూచక్రియ జరగడంలే. వాళ్ళ ద్వారా ఏమంటే వారి వ్యక్తిగత జీవితాలు బాగుపడనులే. యేసు ప్రభు ద్వారా బాగుపడతా ఉన్నా, చనిపోయిన వాడిని లేపాడు, సూచక్రియలు చేస్తా ఉన్నాడు. అమ్మో యేసు ప్రభు ఇంత గొప్ప సూచక్రియలు జరుగుతున్నాయా అని జనులందరూ యేసు ప్రభు దగ్గరికి పోతా ఉన్నారు. ఆ మాట చూడండి, అక్కడ ఏమంటారు? మన ప్రయత్నములెట్లు అంటే యేసు ప్రభు దగ్గరికి జనాలు పోకుండా ఆపేద్దామని వాళ్ళు కంకణం కట్టుకొని తిరిగారు. యేసు ప్రభు దగ్గరికి జనాలు పోకుండా ఆపేద్దాము అని. యేసు ప్రభు దగ్గరికి పోకూడదు, ఎక్కడికైనా పోండి, యేసు ప్రభు దగ్గరికి పోకూడదు. సమాజ మందిరానికి వెళ్ళండి, యేసు ప్రభు దగ్గరికి మీరు పోకూడదు. యేసు ప్రభు దగ్గరికి పోకుండా జనాల్ని ఏమంటే ఆపేద్దామనే ఆ స్థితి వారి వ్యక్తిగత జీవితంలో ఉంది. అందుకని వాళ్ళు అంటారు, మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడండి. అర్థమవుతుందా? అంటే యేసు ప్రభు జనుల దయ పొందుకుంటా ఉన్నాడు. జనులందరూ ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పోవడంలే, పరుషుల దగ్గరికి పోవడంలే, సద్దుకేళ్ళ దగ్గరికి పోవడంలే, ధర్మశాస్త్రోపదేశం దగ్గరికి పోవడంలే. అందుకని వాళ్ళంటే మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైన చూడండి. జనులందరూ ఆయన దగ్గర పోతున్నారు. లోకమంతా ఆయన వెంట పోతా ఉంది, లోకమంతా ఆయన వెంట పోతా ఉంది అంటా ఉన్నారు. ప్రియమైన మాట, దాన్ని నీ జీవితంలో గుర్తెరుగుదువు గాక. కనుక జనుల దయ, జనుల ప్రేమ, జనుల ఆప్యాయత ఎప్పుడైతే నువ్వు పొందుకుంటూ నడిపించబడతావో అప్పుడు శత్రువులు ఎక్కువ అవుతూ ఉంటారు, శత్రువులుగా మారిపోతూ ఉంటారు. నీ పైవారి దయ నువ్వు ఎంత పొందుకుంటా ఉంటావో, ఉద్యోగం చేసే స్థలంలో, వ్యాపారం చేసే చోట ఎంతగైతే జనుల ప్రేమను పొందుకుంటా ఉంటావో అంతగా శత్రువులు కూడా ఎక్కువైపోతానే ఉంటారు. నువ్వు ఒక చోట ఉండి వ్యాపారం చేసుకుంటా ఉన్నావండి, అంతెందుకు మన మందిరానికి వచ్చి ఒక తల్లి ఉంది, పెనుగుదురు పండు నుంచి వస్తుంది. ఆమె నిమ్మకాయలు, జాంకాయలు, ఆ తర్వాత తమలపాకులు ఇవన్నీ బుట్టలో పెట్టుకొని ఐతానగర్కి పోయే బ్రిడ్జ్ ఉందే, ఆ బ్రిడ్జ్ దగ్గర కూర్చొని చిన్న వ్యాపారం చేసుకుంటా ఉంటుంది తల్లి. చేసుకుంటూ ఉంటే ఏమండి తెలిసిన వాళ్ళందరూ ఆమె దగ్గరికి పోయి కొంటా ఉంటే ఆమె బుట్ట త్వరగా అయిపోతూ ఉంది.
తెచ్చుకునే త్వరగా అయిపోతూ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ వాళ్ళందరికీ ఎట్టుంటుంది చెప్పరావండి? ఆమెతో పాటు వ్యాపారానికి వచ్చే వాళ్ళందరికీ ఎట్టుంటుంది? సంతోషిస్తారా? ఆనందిస్తారా? ఏం చేస్తారు? పోలీసులకి పైసలు ఇచ్చి ఆమెకు అక్కడ సీటే లేకుండా చేశారు. అర్థమవుతుందా? జనులందరూ ఆమె దగ్గరికి పోతున్నారు. ఆమె ప్రేమను పొందుకున్నది. అర్థమవుతుంది? జనుల ప్రేమ పొందుకున్నప్పుడు వీళ్ళేమైపోయారు చెప్పండి? ఇప్పుడు శత్రులుగా మారిపోతున్నారు. అర్థమవుతుందా? అందరు నిన్ను పలకరిస్తూ ఉన్నారు. అర్థమవుతుందా? పక్కలో ఉన్నారు, వాడిని పలకరించడంలే. వాడు నీకేమైపోతాడు? అర్థమవుతుందా? కనుక ప్రియమైన వారలారా, జనుల దయను పొందుకున్నప్పుడు, జనుల ప్రేమను పొందుకున్నప్పుడు, నీ తోటి వారి దయ ఆ ప్రేమను పొందుకున్నప్పుడు నువ్వు ఎక్కడైనా ఉండు, ఆఫీసులో అయినా సరే, ఉద్యోగం చేసే స్థలంలోనైనా, చదువుకునే స్థలంలోనైనా, కాలేజీలో ఏ స్థితిలో అయినా ఉండు, జనుల ప్రేమను పొందుకుంటూ ఉంటే నీకు శత్రువులు ఎక్కువైపోతాడు. వాళ్ళు శత్రులుగా మారిపోతూనే ఉంటారు. మిత్రులే నీకు శత్రులుగా మారిపోతా ఉంటారు. యేసు ప్రభువుకే శత్రులుగా మారిపోయారు. ఏంట్రా అందరూ ఆయన దగ్గరికి పోతున్నారు, అందరూ ఆయన దగ్గరికి పోతున్నారు. అర్థమవుతుందా? నువ్వు బాధపడాల్సిన అవసరంలే. అంత మాత్రం యేసు ప్రభు సేవ ఆపేశాడా? యేసు ప్రభు సేవ చేయడం ఆపేశాడా? చెప్పరామండి? పొరపాటు కూడా ఆపల. ఆయన సేవ ఏం చేస్తూనే ఉన్నాడు, అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు, ఆచూకీలు చేస్తూనే ఉన్నాడు, సూచకులు చేస్తూనే ఉన్నాడు, చచ్చిన లేపుతూనే ఉన్నాడు. ఏమండి? గుడ్డి వారికి చూపిస్తూనే ఉన్నాడు, కుంటి వారిని నడిపిస్తూనే ఉన్నాడు, ఉచ్చకాలు చేతులు కలిగి వారిని బాగు చేస్తూనే ఉన్నాడు. బాగు చేయకుండా ఆపేయలే. ఆయన వ్యాపారం ఆయన చేయకుండా ఆపేయలే, ఆయన పని ఆయన చేయకుండా ఆపేయలే. ఆయన పని ఆయన చేస్తూనే ఉన్నాడు. అర్థమవుతుందా? అది నువ్వు గుర్తెరగలగాలి. నువ్వు బాధపడకూడదు ఎప్పుడు. నాకు శత్రువులు అయిపోయారు అంటే నీ మీద దయ కలుగుతూ ఉంది, నీ మీద ప్రేమ కలుగుతూ ఉంది. ఏమండి? ఆ ప్రేమని ఓర్చుకోలేక, ఆ దయని ఓర్చుకోలేక ఏం చేస్తారంటే ఇతరులు ఏమవుతారు? శత్రులుగా మారిపోతా ఉంటారు. అర్థమవుతుందా? అందుకే నువ్వు బాధపడాల్సిన అవసరం లే. అలాంటి సమయంలోనే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? భోజనం సిద్ధపరచునుగాక, నీ తల నూనెతో అంటునుగాక, నీ గిన్నె నిండి చెప్పండి, నీ గిన్నె నిండి పొర్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఎంతైతే ఓర్చుకోలేకుండా కుళ్ళు బుద్ధి ఉంటుందో ఏమంటే అంతగా దేవుడిని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. అర్థమవుతుందా? వాళ్ళు కుళ్ళుకుంటానే ఉంటారు. కుళ్ళుకొని అక్కడ ఆడ రాసి ఉంటుంది కదా, ఇది నన్ను చూసి ఆడవమాకురా అని రాసి ఉంటుంది. ఎక్కడ? ఈ బాగా తెలుసు, ఈ బాగా అర్థమైతే మీకు. నన్ను చూసి ఆడవమాకురా అని రాసి ఉంటుంది. ఏడిస్తే దానికి ఏమైనా అవుతుందా? చెప్పరాబండి? అర్థమవుతుందా? వాళ్ళు ఏడ్చుకుంటూనే ఉంటారు. నీకు నీ శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరుస్తూనే ఉంటాడు, నీ తల నూనెతో అంటుతూనే ఉంటాడు, నీ గిన్నె నిండి పొర్లుతూనే ఉంటుంది. వాళ్ళు ఓర్చుకోలే, అలాగే ఉండని, వాళ్ళు అలాగే ఉంటారు, ఓర్చుకోలేరు. కుళ్ళు బుద్ధి, అసూయ. అర్థమవుతుందా? వీడు బాగుపడేవాడిని నువ్వు తెరవచ్చుగా. వీడు బాగుపడేవాళ్ళని బాగుపడినాడు. వీడు మందిరానికి పోయేవాళ్ళని కూడా చెప్పండి. వాడి బుద్ధి అది, వాడు అలాగే ఉండి దేవుడిని ఆశీర్వదించని. హల్లెలూయా. అందుకని దావీదు అంటాడు, అయ్యా నువ్వు నాకు కాపరిగా ఉన్నావు, ఇన్ని చేస్తున్న శత్రువులు వస్తానే ఉన్నా వాళ్ళ ఎదుట నాకు భోజనము సిద్ధపరిచావు. తర్వాత నా గిన్నె నిండి పొర్లుతున్నది, నా తల నూనెతో నీవు అండుతూ ఉన్నావు. హల్లెలూయా. ఇంకొక మాట గుర్తు చేస్తాను చూడండి, ఆదికాండం 26:12.
ఆదికాండం 26:12 నుంచి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ప్రతిఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెలు ఆస్తియు, గొడ్లు ఆస్తియు, దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు. ఆ మాటలు గమనించండి. మొదటిది మీకు చెప్పా, నీకు జయము కలుగుటను బట్టి, ఇతరులకు అపజయం కలుగుటను బట్టి నీకు శత్రువులుగా మారుతారు. రెండవది ప్రియమైన వాళ్ళరా, నీ గురించి భయం, నీ పిల్లల గురించిన భయం. అర్థమవుతుందా? కారణమేమీ ఉండదు, నువ్వేమి చేయవు, నువ్వేమి అనవు. అయినా సరే వాళ్ళకై వాళ్ళు అనుకుని లోపల అనుకుని మదన పడిపోయి భయపడతా ఉంటారు. భయపడితే శత్రులుగా మారుతారు. భయపడి శత్రులుగా మారిపోతూ ఉంటారు. మూడవదిగా మీకు చెప్పా, నీ మీద చూపుతున్న దయను బట్టి, నీ మీద చూపుతున్న ప్రేమను బట్టి, ఆప్యాయతను బట్టి నీకు శత్రులుగా మారిపోతారు. నాలుగవది మీరు ఇక్కడ చూడండి, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేశాడు. విత్తనం వేస్తే 100 ప్రతిఫలం పొందాడు. 30 కాదు, 60 కాదు, 100 ప్రతిఫలం పొందాడు. ప్రతిఫలం పొందాడు. ఏమంటే అంతటితో ఆగిపోయిందా? ఆగిపోలా. చూడండి అక్కడ, యెహోవా అతన్ని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు ప్రతిఫలం పొందాడు. తర్వాత గొప్పవాడయ్యాడు. తర్వాత అతడు మిక్కిలి గొప్పవాడు వరకు ఏ స్థితిలోకి వచ్చాడు? అయ్యా ఇక్కడ కరువు ఉందయ్యా, ఇక్కడ కరువుతో బాధపడతా ఉన్నాను, మోటాముళ్ళ చదువుకొని నేను వేరే దేశానికి వెళ్ళిపోతాను, ఆ ప్రాంతం అంతా నాకు తెలుసు, అక్కడికి వెళ్ళిపోతాను అని ఏమంటే సిద్ధపడిన వ్యక్తిని దేవుడు ఆపాడు. ఎక్కడికి వెళ్తావురా, ఏడే ఉండు, నేను ఆశీర్వదిస్తా అని ఉంచి ఏమంటే ఇది బయలుదేరి వెళ్ళిపోయేవాడిని. అర్థమవుతుందా? విత్తనం వేపించాడు, 100 ప్రతిఫలం పొందాడు. అంత మాత్రమే కాదు, క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు మిక్కిలి గొప్పవాడైపోయాడు. ఇది దేశం విడిచి పారిపోతానన్నవాడు, దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతానన్న వ్యక్తి మిక్కిలి గొప్పవాడుగా మారిపోయాడు. ఎక్కడ? ఆ దేశం కాదు ఇతంది, ఇస్సాకుది ఆ దేశం కాదు, ఆ ప్రాంతం కాదు, ఆయన బంధువులు లేరు, ఆయనకు సంబంధించిన వారు ఎవరు లేరు అక్కడ. లేకపోయినా ఆ ప్రాంతాల్లో ఉండి కష్టపడి 100 ప్రతిఫలం కాకుండా మిక్కిలి గొప్పవాడిగా మారిపోయాడు. ప్రియమైన వాళ్ళరా, ఎంత మిక్కిలి గొప్పవాడిగా మారిపోయాడో ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు చూడండి, మన దేశం ఇది, మన ప్రాంతం ఇది, మన భాష ఇది, ఎవడో మన దగ్గరికి వచ్చాడు, మన దేశంలో విత్తనం వేశాడు, వాడు ఆశీర్వదించబడ్డాడు, వాడు దీవించబడ్డాడు, వాడేమో మిక్కిలి గొప్పవాడుగా అయిపోయాడు. ఏమంటే వాడు ఆశీర్వదించబడ్డమా, వాడు గొప్పవాడుగా మారడమా అని ఏమంటే శత్రువులుగా మారిపోయారు. ఆశీర్వాదం పొందకుండా ఉన్నంత వరకు బాగానే ఉంది, ఆశీర్వాదం పొందలేదా బాగానే, వాళ్ళు కలిసి కలుపు మాట్లాడుకుంటూనే ఉంటారు, అంత బాగానే ఉంటుంది. మీ ఇద్దరు స్నేహితులు అనుకోండి, మీ ఇద్దరిలో అందరు అలాగే ఉంటే బాగానే ఉంటుంది. వారిలో ఒకరు ఆశీర్వదించబడితే ఇంకొకరికి ఎట్లుంటుంది? వాళ్ళు ఎలా మారిపోతారు? ఇప్పుడు శత్రువులుగా మారిపోతారు. అలాంటి పరిస్థితి ఇక్కడ చూడండి ప్రియమైన వాళ్ళరా. ఆ ప్రాంతంలోనే ఉన్నా, ఆ ప్రాంతంలో తిరుగుతున్నా అప్పటి వరకు శత్రువులుగా మారలేదో, ఎప్పుడైతే దేవుడు అతన్ని ఆశీర్వదించాడో, మిక్కిలి గొప్పవాడిగా మారాడో, అప్పుడు శత్రులుగా మారారు. దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకొనుటను బట్టి వాళ్ళు శత్రులుగా మారుతారు. అర్థమవుతుందా? నువ్వు ఎంతగైతే దీవించబడుతుంటావో, ఎంతగైతే ఆశీర్వదించబడుతూ ఉంటావో అంతగా శత్రులుగా మారుతా ఉంటారు. ఇప్పుడు చూడండి, ఇస్సాకేమైనా ఇతరులు ఏమైనా దోచుకున్నాడా? ఇతరులు ఏమైనా కబ్జా చేసుకున్నాడా?
ఇతరుది ఏమైనా కొల్లగొట్టుకొచ్చాడా? తెచ్చుకున్నాడా? తెచ్చుకోలే. ఆయన విత్తనం వేసుకున్నాడు, దేవుడు ఆశీర్వదించాడు. ఆయన కష్టపడ్డాడు, దేవుడు ఆశీర్వదించాడు. ఆయన కష్టపడితే, ఆయన ప్రయాసపడితే, ఆయన ఏమండి చెమట గాలిస్తే దేవుడు ఆశీర్వదించి ఆయన మిక్కిలి గొప్పవాడిగా మారిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు దాన్ని గుర్తెరగలగాలి. నన్ను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు గనుక నాకు ఇప్పుడు ఎవరు ఎక్కువయ్యారు? శత్రువులు ఎక్కువయ్యారు. ఆశీర్వాదం పొందకపోతే చెప్పండి, శత్రువులు ఉండనే ఉండరు. ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, ఒక ఇంట్లో పాలి పని చేస్తూ ఉన్నారు, ఒక ఇంట్లో దాసులుగా ఉన్నారు, పని మనుషులుగా ఉన్నారు. పని మనుషులుగా పోయి ఆడ పాసి పని చేస్తా, దాసులుగా ఉండి ఆ పాలి పని చేస్తా, ఏమండి వాళ్ళు ఇచ్చిన అంత అన్నం తింటా, వాళ్ళు ఇచ్చిన గుడ్డ కట్టుకుంటా, వాళ్ళు ఇచ్చిన పైసలతో కుటుంబాన్ని గడుపుకుంటా ఉన్నాడు అనుకో, వాళ్ళు నీకు శత్రులుగా మారతారా? చెప్పండి, మారతారా? ఏదన్నా అవసరమైతే వాళ్ళ దగ్గర అయ్యా 10 రూపాయలు కావాలయ్యా, 10,000 కావాలయ్యా, పిల్ల ఫీజు కట్టుకోవాలయ్యా, పిల్లోడి ఫీజు కట్టుకోవాలయ్యా అని వాళ్ళ దగ్గరికి పోయి చేతులు కట్టుకొని ఏమండి అడుక్కుంటా తీసుకుంటా గడుపుకున్నంత వరకు బాగానే ఉంటుంది. అదే సమయంలో నువ్వు 4 ఎకరాలు తీసుకొని కౌలుకి వేసుకొని ఏమండి ఆ తర్వాత సంవత్సరం ఒక సంవత్సరం 4 ఎకరాలు, ఒక సంవత్సరం 8 ఎకరాలు, ఒక సంవత్సరం 12 ఎకరాలు, ఒక సంవత్సరం ఏమంటే 24 ఎకరాలు తీసుకొని కౌలుకి వేసుకుంటూ ఉంటే దేవుడిని ఆశీర్వదించి మిక్కిలి గొప్పవాడిగా చేశాడు అనుకో. ఏది? ఏ ఇంట్లో అయితే నువ్వు పాలి పని చేసావో, ఏ ఇంట్లో అయితే నువ్వు పాసి పని చేసావో ఆ ఇంటి వారి కంటే నిన్ను ఆశీర్వదించాడు అనుకో. ఇప్పుడు అతను ఎట్లుంటుంది చెప్పరామండి? అతను అప్పుడు చూసాడుగా చూస్తాడా? అప్పుడు పలకరిస్తాడా? అప్పుడు మాట్లాడతాడా? ఎందుకని అతనికంటే నువ్వు ఆశీర్వాదం పొందావు కాబట్టి అతడు నీకు శత్రువుగా మారతాడు. అతడు నీకు శత్రువుగా మారతాడు. ప్రియమైన వాళ్ళరా, అర్థమవుతుందా? నువ్వేమీ చేయలే. నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకురాలేదు, వాళ్ళ దగ్గర బంగారం కొల్లగొట్టుకోలేదు, వాళ్ళ దగ్గర ఆస్తి దోచుకోలేదు, వాళ్ళ దగ్గర ఏమీ తెచ్చుకోలే. నువ్వు విత్తనం వేసావు, నువ్వు ప్రయాసపడ్డావు, నువ్వు కష్టపడ్డావు, ఆశీర్వదించింది దేవుడు. అర్థమవుతుందా? ఆశీర్వాదం పొందుటను బట్టి వాళ్ళు నీకు శత్రువులుగా మారుతారు, ఇతరులకు శత్రువులుగా మారుతారు. ఒకవేళ అలా నీకు శత్రువులుగా మారినా సరే నువ్వేం చేయాలి తెలుసునా? స్తోత్రం ప్రభా అని భయపడకుండా ముందుకు అడుగు వేసుకుంటూ పోతే వాళ్ళ ఎదుటే నీకు భోజనం సిద్ధపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ ఎదుటే నీ తల నూనెతో అంటునుగాక. హల్లెలూయా. వాళ్ళ ఎదుటే నీ గిన్నె నిండి పొర్లునుగాక. పొర్లేటట్టుగా ప్రభు చేయునుగాక. హల్లెలూయా. నువ్వు రోజు రోజుకి అభివృద్ధి పొందుతా ఉండు. ఎంతమంది శత్రువులు అవుతారు నీకు? నీ చిన్ననాటి స్నేహితుడు కూడా నీకు శత్రువుగా మారతాడు, నీ మిత్రుడు కూడా నీకు శత్రువుగా మారతాడు, నువ్వు సహాయం చేసిన వాళ్ళు కూడా నీకు శత్రువులుగా మారతారు. దినదినం రోజు రోజుకి ఆశీర్వించబడతా ఉంటే. అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళరా, దాన్ని మన జీవితంలో గుర్తెరుగుదుముగాక. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను చూడండి. గలతీ పత్రిక తీయండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం.
ఘోరమైన కల్వరిలో సిలువ మ్రానుపై వేలాడితివా నా యేసయ్యా. ఘోరమైన కల్వరిలో సిలువ మ్రానుపై వేలాడితివా నా యేసయ్యా. నీవు కాచిన రుధిరధారలే నా రక్షణ ఆధారము. నీవు పొందిన గాయములే నా స్వస్థత నిలయము. కాచిన రుధిరధారలే నా రక్షణ ఆధారము. నీవు పొందిన గాయములే నా స్వస్థత నిలయము. నీ ప్రేమ నాపై చూపి ప్రాణాన్ని ధారపోసితివే. ఘోరమైన కల్వరిలో సిలువ మ్రానుపై వేలాడితివా నా యేసయ్యా. కొరకే శాపమును భరించి పాపమును మోసి సహించితివే. అన్యాయమైన తీర్పును పొంది ఏలాడితివి హీన దొంగల మధ్యన. కొరకే శాపమును భరించి పాపమును మోసి సహించితివే. అన్యాయమైన తీర్పును పొంది ఏలాడితివి హీన దొంగల మధ్యన. సుందరమైన నీ దేహం ఎంతో వికారమాయనే. ఘోరమైన కల్వరిలో సిలువ మ్రానుపై వేలాడితివా నా యేసయ్యా.